జ్ఞానం येषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानं ప్రకాశయతి తత్పరం. అని ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక అజ్ఞానం నాశనం చేయబడునో, సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపచేసినట్టు వారికి ఆ జ్ఞానం పరమాత్మను ప్రకాశింపచేయును. రాత్రి యొక్క చీకటిని తొలగించటంలో సూర్యునికి ఉన్న శక్తి సాటిలేనిది. రామచరితమానస్ ఇలా పేర్కొంటున్నది: మబ్బులు లేని ఆకాశంలో ఉన్న పౌర్ణమి చంద్రుని వెలుగు, ఇంకా అన్నీ కనిపించే నక్షత్రాల యొక్క వెలుగు కలిసినా చీకటి నిర్మూలించబడదు. కానీ సూర్యోదయమైన మరుక్షణం రాత్రి హడావుడిగా పారిపోతుంది. సూర్యుని వెలుగు ఎంత మహోన్నతమైనదంటే చీకటి దాన్ని ముందు నిలబడలేదు. భగవంతుని జ్ఞానం యొక్క వెలుగు కూడా అజ్ఞానపు చీకటిని తొలగించటానికి అదే మాదిరి ప్రభావం కలిగి ఉంటుంది. చీకటి అనేది భ్రమలను కలుగజేస్తుంది. సినిమా హాల్లో చీకట్లో తెర మీద పడే కాంతి నిజంగా అనిపించే ఒక భ్రాంతి కలుగజేస్తుంది. జనులు దీన్ని చూడటంలో నిమగ్నమైపోతారు. కానీ సినిమా హాల్లో మెయిన్ లైట్లు వేసిన తరువాత ఆ భ్రాంతి తొలగి జనులు వారి ఊహా ప్రపంచం నుండి బయటపడి వారు ఇప్పటి వరకు ఒక సినిమా మాత్రమే చూస్తున్నారనే నిజాన్ని తెలుసుకుంటారు. ఇదే విధంగా అజ్ఞానమనే చీకట్లో మనం ఈ శరీరమే అని భావించి మనమే కర్తలమని, మనమే మన కర్మల ఫలములను భోక్తలమని అనుకుంటాం. భగవంతుని దివ్య ఆధ్యాత్మిక జ్ఞాన వెలుగు ఎప్పుడైతే ప్రకాశించటం ప్రారంభమవుతుందో మన భ్రమ త్వరితగతిన పారిపోతుంది మరియు జీవాత్మ 9 ద్వారముల పురము వసిస్తున్న తన నిజ ఆధ్యాత్మిక స్వరూపాన్ని తెలుసుకుంటుంది. భగవంతుని భౌతిక శక్తి జీవాత్మను చీకటితో ఆవరించటం చేత అది మాయలో పడిపోయింది. భగవంతుని దివ్య ఆధ్యాత్మిక శక్తి జ్ఞాన వెలుగును ప్రసరించినప్పుడు ఆ మాయ నిర్మూలించబడుతుంది. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.